హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు. బ్రదర్, నేను ప్రజెంట్ డ్యూటీ ఎగ్జిట్ అయ్యాను, కానీ నా యొక్క సర్వీస్ హిస్టరీలో కేవలం ఈపీఎఫ్కి సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్ మాత్రమే ఉంది. ఈపీఎస్ పెన్షన్కి సంబంధించి ఎటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ లేదు. సో దీనివల్ల నాకు పిఎఫ్ విత్డ్రా చేసే సమయంలో ఏదైనా సమస్య రావచ్చునా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ది నేను లాగిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఈపీఎస్ సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్ ఎలా చూస్తామంటే, ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్రొఫైలు సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేసి ఈపీఎఫ్ మెంబరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు, వాటికి సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకు డిఓజీ ఈపీఎఫ్ అని ఉంది. ఈపీఎఫ్ అంటే మీకు సంబంధించిన పిఎఫ్. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది. అలానే డిఓజీ ఈపీఎస్ అనేది కనిపిస్తుంది. ఈపీఎస్ అంటే ఎంప్లాయీ పెన్షన్. ఇక్కడ మనం చూస్తే నాట్ అవైలబుల్ అని ఉంది, అంటే వీరికి పెన్షన్ సంబంధించి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదని ఇక్కడ మనము చూడొచ్చు. కానీ కొందరికి ఏంటంటే ఇక్కడ ఈపీఎస్లోన నాట్ అవైలబుల్ అని ఉంటుంది, కానీ పెన్షన్ కాంట్రిబ్యూషన్ చూసినప్పుడు అక్కడ పెన్షన్ అమౌంట్ పే చేస్తారు. సో ఇక్కడ వీరికి ఉన్న డేటా ప్రకారం అయితే ఇది కరెక్టే. ఏ విధంగా కరెక్టే అని చెప్తున్నాము అంటే, ఇక్కడ పెన్షన్కి సంబంధించి డేట్ ఆఫ్ జాయినింగ్ లేదు, డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేదు, కాబట్టి పెన్షన్ కాంట్రిబ్యూషన్ కూడా 0 ఉందనుకోండి, ఎటువంటి సమస్య అయితే ఉండదన్నమాట. సో ఇప్పుడు వీరికి సంబంధించిన మనము పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాము. ఇక్కడ మనకు ఎంప్లాయీ షేరు అండ్ ఎంప్లాయర్ షేర్ రెండు కూడా కనిపిస్తున్నాయి. పెన్షన్ షేర్లో వచ్చేసరికి ఇక్కడ మనకు 0 అనేది కనిపిస్తుంది, అంటే వీరికి పెన్షన్ షేర్లో ఎటువంటి అమౌంట్ అనేది పే చేయలేదు కాబట్టి సో ఈపీఎస్ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది లేదన్నమాట. సో కొందరికి ఏ విధంగా ఉంటుందంటే, ఈపీఎస్ డేట్ ఆఫ్ జాయినింగ్ అక్కడ అప్డేట్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకు పెన్షన్ అమౌంట్ అనేది పే చేస్తారు. అలా ఉన్నప్పుడు పెన్షన్ అమౌంట్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వీరికి ఉన్న డేటా ప్రకారం అయితే అంతా కరెక్ట్గానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరిది పిఎఫ్ అయితే 15,000 పైన పే చేస్తున్నారో సో వారందరికి కూడా పెన్షన్ కాంట్రిబ్యూషన్ అనేది తప్పనిసరిగా పే చేయాలి. ఒకవేళ మీ శాలరీ 15,000 కంటే ఎక్కువగా ఉంటే కూడా అది మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే కంటిన్యూగా పే చేయొచ్చు. కానీ మీరు మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారు కదా, వారికైతే కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీలో పెన్షన్ అమౌంట్ కొన్ని కంపెనీస్ పే చేస్తాయి, కొన్ని కంపెనీస్ పే చేయవు. అలా ఉన్నప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఫస్ట్ కంపెనీ నుంచి లాస్ట్ కంపెనీ వరకు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకుంటే భవిష్యత్తులో మీకు పిఎఫ్ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఇక్కడ వీరికి ఉన్న డేటా ప్రకారం అయితే పెన్షన్ కాంట్రిబ్యూషన్ 0 ఉండడం ఇక్కడ వీరికి కరెక్టే. ఓకే, పిఎఫ్ క్లెయిమ్ అయితే సెటిల్ అవుతుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.